ఈరోజు మనం వ్యాకరణంలో భాగంగా సర్వనామ్ అనే టాపిక్ చూద్దామా. సర్వనామ్ అంటే అర్థం ఏంటి? సర్వనామ్ అంటే పేర్లన్నింటికీ బదులుగా ఉపయోగించేది అని అర్థం. సర్వనామ్ అన్ని పేర్లకు బదులుగా ఉపయోగించేది. కాబట్టి దీని తాలూకా పరిభాష ఏంటి అంటే సంజ్ఞాకే బదలే. సంజ్ఞ అంటే పేరు కదమ్మా. సంజ్ఞాకే బదలే प्रयोग की जाने वाले शब्दों को प्रयोग शब्दों को संज्ञा कहते हैं. संज्ञకు బదులుగా ఉపయోగించబడే పదాలని మనం ఏమంటామా? సర్వనామ అని అంటాం. మరి దీన్నే సంజ్ఞాకి ప్రతినిధి भी कहते हैं. సంజ్ఞాకి ప్రతినిధి అని కూడా దీన్నే పిలుస్తామా. సంజ్ఞాకి ప్రతినిధి, సంజ్ఞాకి ప్రతినిధి भी कहते हैं. ఎందుకంటే సంజ్ఞకు బదులుగా ప్రతినిధిలాగా దీన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి సంజ్ఞాకి ప్రతినిధి भी कहते हैं. మరి సంజ్ఞని ఎందుకు సర్వనామని ఎందుకు ఉపయోగించాలి అంటే वाक्य में बार बार संज्ञा शब्द का प्रयोग करने से भाषा सौंदर्य नष्ट हो जाता है. మరి అందుకనే సంజ్ఞకు బదులుగా సర్వనామాన్ని ఉపయోగించాలి అని అంటాడు. అంటే భాషా సౌందర్యం బడానే కెలియే, భాష తాలూకు అందాన్ని పెంచడం కోసం సర్వనామం ఉపయోగిస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామ్, राम अच्छा लड़का है. राम 8वीं कक्षा में पढ़ता है. राम मरी सुंदर लड़का है. राम रामपुर गांव में रहता है. ఇలా ప్రతిసారి రామ్ 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 అని ఉపయోగించడం వలన అంత అందంగా లేదు వినడానికి. అందుకని దాని ప్లేస్లో రాముడికి బదులుగా వహ్ అని ఉపయోగించాలనుకోండి, మరి భాషా సౌందర్యం అనేది పెరుగుతుంది. అందుకు సర్వనామ్ ఉపయోగించాలి అని అంటాడు. ఓకేనమ్మా. అయితే హిందీ మే సర్వనామ్ కితనే భేదకే होते हैं. హిందీలో మనం ఎన్ని రకాలుగా సర్వనామని మనం చెప్పచ్చు అని అంటాడు. అవేంటి అంటే ముఖ్యంగా సర్వనామ్ 6 ప్రకారకే होते हैं. ఎన్ని రకాలమ్మా? 6 రకాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది పురుషవాచక సర్వనామ్. పురుషవాచక సర్వనామ్, పురుషవాచక. నెక్స్ట్ రెండవది నిజవాచక సర్వనామ్, నిజవాచక సర్వనామ్. నెక్స్ట్ మూడవది నిశ్చయవాచక సర్వనామ్, నిశ్చయవాచక సర్వనామ్. నెక్స్ట్ నాలుగవది అనిశ్చయవాచక సర్వనామ్, అనిశ్చయవాచక సర్వనామ్, అనిశ్చయవాచక సర్వనామ్. ఐదవది ప్రశ్నవాచక సర్వనామ్, ప్రశ్నవాచక సర్వనామ్. నెక్స్ట్ ఆరవది సంబంధవాచక సర్వనామ్, సంబంధవాచక సర్వనామ్ అని చెప్పొచ్చమ్మా. ఇదమ్మా 6 రకాలు. అయితే సర్వనామం అంటే మనం ముఖ్యంగా మనం చెప్తాము మరి పురుషవాచక సర్వనామం. పురుషవాచక సర్వనామం అంటే ఏంటి? అందులో మళ్ళీ ఉపవిభాజన ఉన్నాయి. అందులో పురుషవాచకని మళ్ళీ ఉపయోగిస్తాం. ఈ పురుషవాచక సర్వనామంలో మై, హమ్, తూ, तुम, आप, यह, वह, ये, वे ఇవన్నీ కూడా మనం పురుషవాచక సర్వనామంలో చెప్పచ్చు. అయితే పురుషవాచక సర్వనామం అంటే అర్థమేంటంటే కిసి పురుష యా స్త్రీకి స్థాన పర్, కిసి వ్యక్తికే స్థాన పర్ అంటే ఆ వ్యక్తి తాలూకా పేరుకు బదులుగా ఉపయోగించే పదాలనే పురుషవాచక సర్వనామం అని అంటాం. అయితే ఈ పురుషవాచక సర్వనామం అనేది మరి 3 ప్రకారకే होते हैं. దీన్ని మళ్ళీ 3 రకాలుగా విభజించవచ్చు. అవి ఏంటి అంటే ఇక్కడ చూడండి, మై, హమ్ అనేది ఉత్తమ పురుషని, దీన్ని ఉత్తమ పురుషని. తూ, తుమ్, ఆప్ ఇది మధ్యం పురుషని, దీన్ని మధ్యం పురుషని. ఇకపోతే యహ్, వహ్, ఏ, వే ఇవేవైతే ఉన్నాయో వీటిని అన్య పురుష అని అంటాం, అన్య పురుష అని అంటాం. మరి ఉత్తమ పురుషులో మైకి బహువచనం హమ్, మైకి బహువచనం ఏంటమ్మా? హమ్. నెక్స్ట్ తూ, తుమ్, ఆప్, యహ్, వహ్, మరి ఏ, వే ఇవి ఏకవచనం బహువచనాలుగా మనం చెప్తాం. అయితే ఇక్కడ చూడండి, ఉత్తమ పురుష అంటే అర్థం ఏంటంటే బోల్నేవాలా,
ఉత్తమ పురుష అంటే అర్థం ఏంటమ్మా? బోల్నేవాళ్ళ, మాట్లాడేవారు. మై లడకా హూ అని నేను చెప్తున్నాను. మై అధ్యాపక్ హూం లేదా హమ్ భారతీయ హై, మనందరం భారతీయులమని మనం చెప్తున్నాం. నేను చెప్తున్నాను హమ్ భారతీయ హై అంటే ఇక్కడ చెప్పేవాడు బోల్నే వాలా. బోల్నే వాలోं के लिए जिन शब्दों का प्रयोग किया जाता है దాన్ని మనం ఏమంటాం? ఉత్తమ్ పురుష్ కైతే హై. ఇంగ్లీష్లో అయితే మనం ఫస్ట్ పర్సన్ అంటాం. నెక్స్ట్ తూ తుమ్ ఆప్ ఇవేంటి అంటే మధ్యం పురుష్ అని అంటాం. అంటే సుననే వాలా, నేను చెప్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి వింటున్నారు. తూ లడికా హై, తుమ్ లడికే హో, ఆప్ అధ్యాపక్ హై అన్నాను. అంటే ఎదుటి వ్యక్తి గురించి మనం చెప్తున్నాం. సెకండ్ పర్సన్ అని అంటాం. అంటే ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడుతున్నాం. దాన్ని सुनने वाला, सुनने वालों के लिए जिन शब्दों का प्रयोग किया जाता है उस प्रकार के शब्दों को कहते हैं మనం ఏమంటామా? మధ్యమ పురుష్ అని అంటాం. లేకపోతే అన్య పురుష్ అంటే బోల్నేవాలా, సుననేవాలా వీళ్ళిద్దరూ కలిపి థర్డ్ పర్సన్ గురించి మాట్లాడతారు. అక్కడ లేనటువంటి వ్యక్తి గురించి, లేదంటే అక్కడ ఉండేటువంటి ఒక వస్తువు లేకపోతే వ్యక్తి గురించో మాట్లాడతారు. అంటే వే లడికే హై, యహ లడికా హై, వహ లడికీ హై, వా అధ్యాపక్ హై, ఏ అధ్యాపక్ హై అని మనము థర్డ్ పర్సన్ అన్య వ్యక్తియోంకే సంబంధమే, ఇతర వ్యక్తుల గురించి మనం మాట్లాడతాం లేదా ఇతర వస్తువుల గురించి చెప్తాము. దాన్నే అన్య పురుష్ అని అంటాం. ఓకేనమ్మా? पुरुषवाचक అంటే పురుష या స్త్రీ के संबंध में जिन शब्दों का प्रयोग किया जाता ఆ పదాలకి అంటే ఆ పేర్లకు బదులుగా ఉపయోగిస్తామో సర్వనామాలను ఉపయోగిస్తామో అవన్నీ ఏంటి అంటే మై, హమ్, తూ, తుమ్, ఆప్, యహ్, వహ్, ఏ, వే. వీటన్నిటిని మళ్ళీ మనం ఏం చేస్తాం అంటే ఉపవిభాగాలుగా చేస్తున్నాము. దాన్నే ఉత్తమ పురుష అని, మధ్యం పురుష అని, మరి అన్య పురుష అని అన్నాం. ఉత్తమ పురుష అంటే బోల్నే వాళ్ళకే సంబంధమే. నెక్స్ట్ మధ్యం పురుష అంటే సున్నే వాళ్ళకే సంబంధమే. నెక్స్ట్ అన్య పురుష అంటే అన్య వ్యక్తియోంకే సంబంధమే అని చెప్పంటాం. వ్యక్తి యా వస్తువు ఏదైనా కావచ్చమ్మా. కాబట్టి దాన్ని పురుషవాచక సర్వనాం అని అంటాం. అయితే ఈ పురుషవాచక సర్వనామాలతో మరికొన్ని సర్వనామాలు తయారవుతాయి. అవి ఏంటి అనేది చూద్దాం. అంటే ఇప్పుడు మై, హమ్, మైకి బహువచనం హమ్. నెక్స్ట్ తూ, తుమ్, ఆప్. తూ అనేది ఎప్పుడు ఉపయోగిస్తా అంటే మనకన్నా చిన్నవాళ్ళు ఉన్నట్లయితే తూ అనేది ఉపయోగిస్తాం. తుమ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తా అంటే మన సమాన వయస్కులు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళకి తుమ్ అని వాడచ్చు. దీన్ని తుమ్ అనే దాన్ని బహువచనం అంటే గౌరవవచనంలో కూడా వాడుతూ ఉంటాం. ఆప్ అనేది మనకన్నా పెద్దవాళ్ళకి మనం ఉపయోగిస్తాం. యహ్, వహ్, ఏ, వే అనేవి యహకు బహువచనం ఏ, వహకు బహువచనం వేమ. మరి ఇక్కడ అయితే మరి పురుషవాచకలో ఏవైతే సర్వనామాలు ఉన్నాయో ఈ సర్వనామాలకి మనం విభక్తి కారకాలు కలపడం వలన మరికొన్ని సర్వనామాలు తయారవుతాయి. అవి ఏంటనేది చూద్దామా? అవి ఎట్లా తయారవుతాయి అనేది మనం చూద్దాం. ఓకేనమ్మా? అయితే ఇప్పుడు చూడండి, ఇందులో మనకి కారకులు ఉన్నాయి. కారకులు కర్తాకారక్, కర్తాకారక్, ఆ తర్వాత కర్మకారక్, కరణకారక్, తర్వాత సంప్రదాన్ కారక్, తర్వాత అపాదాన్ కారక్, తర్వాత సంబంధ కారక్, నెక్స్ట్ అధికరణ కారక్. ఓకేనమ్మా? నెక్స్ట్ సంబోధన అనేది ఇక్కడ మనం రాదు, సంబోధనతో తయారవదు. అవి చూద్దాం. కర్తాకారకతో ఇప్పుడు పురుషవాచక సర్వనామాల్లో మనం చెప్పుకున్నటువంటి మొట్టమొదటి మై అనేది మై ప్లస్ నే అంటే మై ప్లస్ నే. కర్త నే కదమ్మా, కాబట్టి ఇది నే, ఇది కో, ఇది సే, దీనికి को के लिए, अपादान से. नेक्स्ट संबंध का के की, नेक्स्ट मे पर, ఇది మే పర్, ఇదమ్మా. ఈ విధంగా కారక చిహ్నాలు మనం రాసుకున్నాం. ఇప్పుడు ఈ పురుషవాచక సర్వనామాలతో
మరి విభక్తి ప్రత్యయాలు అంటే కారక చిహ్నం కలిపితే ఏ విధంగా సర్వనామాలు తయారవుతాయనేది చూద్దామమ్మా. ఇప్పుడు చూడండి, మొట్టమొదటిది మై అమ్మ. మై ప్లస్ నే ఏమవుతుందమ్మా? మైనే. మై ప్లస్ నే మైనే. నెక్స్ట్ మై ప్లస్ కో ముజ్కో. మై ప్లస్ కో ముజ్కో లేదా ముజే అని వస్తుంది. మై ప్లస్ సే ముజ్సే. ముజ్సే. నెక్స్ట్ మై ప్లస్ కో ముజే. ఇక్కడ వచ్చినట్టుగా వస్తుందమ్మా, ముజే లేదా ముజ్కో. ముజే లేదా ముజ్కో అని వస్తుంది. మై ప్లస్ కో ముజ్కో. నెక్స్ట్ అపాదాన్. మై ప్లస్, ఇక్కడ మై ప్లస్ కో కదమ్మా, మై ప్లస్ సే ముజ్సే. ముజ్సే. నెక్స్ట్ సంబంధ. మై ప్లస్ కా మేరా. మేరా. మై ప్లస్ కే అయితే మేరే మేరీ. మేరా మేరే మేరీ. అక్కడ కా అయితే మేరా, కే అయితే మేరే, కీ అయితే మేరీగా వస్తుందమ్మా. అది కరెక్ట్. ముజ్మే. ముజ్మే లేదా ముజ్పర్. ముజ్మే ముజ్పర్ ఈ విధంగా వస్తుందమ్మా. మరి మైకి బహువచనం ఏంటి? హమ్. హమ్ అనే దానికి హమ్ ప్లస్ నే హమ్నే. హమ్ ప్లస్ నే హమ్నే. అలాగే హమ్కో. నెక్స్ట్ అలాగే హమ్సే. హమ్ ప్లస్ సే హమ్సే. నెక్స్ట్ హమ్ ప్లస్ కో హమ్ హమ్కో లేదా హమే. హమే లేదా హమ్కో. హమ్సే. హమ్సే. నెక్స్ట్ హమారా. హమారా. హమారా హమారే హమారి. నెక్స్ట్ అధికరణ కారకులో హంపర్. హంపర్ లేదా హమ్మే అని వస్తుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఆ తర్వాత మనం ఏం చెప్పుకున్నాం? తూ. తూ అనేది తూనే. తూనే. నెక్స్ట్ తుజ్కో. టూ ప్లస్ కో తుజ్కో. నెక్స్ట్ అన్నిటికీ తుజ్ అనేది వస్తుందండి. తుజ్సే. నెక్స్ట్ తుజ్కో. నెక్స్ట్ తుజ్సే. తూ వచ్చినప్పుడు తుజ్ అవుతుందమ్మా. అదే తుమ్ అయితే తుమ్ తుమ్సే అలాగా. తేరా తేరే తేరీ. తేరా తేరీ తేరా అదే తేరే. తేరా తేరే తేరీ. నెక్స్ట్ తుజ్ పర్. తుజ్ పర్ యా తుజ్మే అని అంటాం. తుజ్మే. ఓకేనమ్మా? తూ. ఆ తర్వాత తుమ్తోని. తుమ్. తుమ్తోని ఎట్లా వస్తుంది అంటే తుమ్ ప్లస్ నే తుమ్నే. తుమ్ ప్లస్ నే తుమ్నే. నెక్స్ట్ తుమ్నే అంటాం. నెక్స్ట్ తుమ్హే. తుమ్హే. తుమ్సే. నెక్స్ట్ తుమ్కో. నెక్స్ట్ తుజ్ సారీ తుమ్సే. తుమ్ ప్లస్ సే తుమ్సే. అలాగే తుమ్హారా. తుమ్హారా తుమ్హారీ తుమ్హారే అని వస్తుందమ్మా మూడింటికి. నెక్స్ట్ తుంపర్. తుమ్మే లేదా తుమ్మే. ఓకేనమ్మా? అర్థమవుతుంది కదా? అంటే తుమ్ ప్లస్ నే తుమ్నే. తుమ్ ప్లస్ కో తుమ్హే లేదా తుమ్కో. తుమ్ ప్లస్ సే తుమ్సే. తుమ్ ప్లస్ కో తుమ్కో. తుమ్ ప్లస్ సే తుమ్సే. తుమ్ ప్లస్ కా తుమ్హారా తుమ్హారే తుమ్హారీ తుమ్మే తుంపర్ అలా వస్తుందమ్మా. నెక్స్ట్ ఆప్. ఆప్ వచ్చింది అనుకోండి. ఆప్నే. आपने. आपको. आपने. आपको. आपसे. नेक्स्ट आपको. आपसे. नेक्स्ट आपकी. आपकी. आपके. आपका అని వస్తుందమ్మా. నెక్స్ట్ आप में లేదా आप पर. आप में లేదా आप पर రెండు. ఓకేనమ్మా? అర్థమవుతుంది కదా? నెక్స్ట్ తర్వాత యహ్. వహ్. వహ్ తీసుకుందాం. వహ్. వ ప్లస్ నే ఇక్కడ అడుగుతాడమ్మా. ఇప్పుడు చెప్పబోయే నాలుగింట్లోంచి మనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది చూడండి అమ్మా. వహ్. వహ్ అనేది ఎలా వస్తుందంటే వహ్ ప్లస్ నే ఉస్నే. వహ్ ప్లస్ నే ఉస్నే. నెక్స్ట్ ఉస్కో లేదా ఉస్కో.
ఉసే ఉసే లేదా ఉస్కో ఉస్సే ఉస్కో నెక్స్ట్ उससे उसका उसका उसके उसकी उस पर అని అంటామా ఓకేనా తర్వాత వహక్ బహువచనం ఏంటి వే వే కాబట్టి వే ప్లస్ నే ఉన్హోనే వే ప్లస్ నే ఉన్హోనే అవుతుందమ్మా వే ప్లస్ నే ఉన్హోనే నెక్స్ట్ ఇక్కడ ఉన్కో ఉన్కో లేదా ఉన్హే ఉన్హే అని కూడా వస్తుందమ్మా ఉన్హో అంటే ఉన్కో ఉన్హే నెక్స్ట్ ఉన్సే ఉన్సే ఇక్కడ కూడా ఉన్హే లేదా ఉన్కో ఉన్హే నెక్స్ట్ ఉన్సే ఉన్కా ఉన్కా ఉన్కే ఉన్కి నెక్స్ట్ ఉన్పర్ లేదా ఉన్మే ఉన్పర్ అని అంటాం ఓకేనా అది ఆ విధంగా మనకి వాహక బహువచనం వే నెక్స్ట్ సేమ్ ఇక్కడ యహ్ అండి యహ్ యహకు యహ్ అనే దానికి ఇస్నే ఇస్నే यह प्लस ने इसने इसको नेक्स्ट అలాగే इससे इससे इसको नेक्स्ट इससे इससे इसका इसके इसकी इस पर इसमें లేదా ఇది ఈ విధంగా మనకు వస్తుంది మరి యహకు బహువచనం ఏంటి వే యహకు బహువచనం ఏంటమ్మా వే ఏ యహకు బహువచనం ఏ కాబట్టి అప్పుడే వస్తుంది ఇన్హోనే ఇన్హోనే నెక్స్ట్ ఇన్కో इससे इनको इनसे नेक्स्ट इनको नेक्स्ट इनसे నెక్స్ట్ ఇంకో రావచ్చు ఇన్కే లియే అనొచ్చు ఇస్కే లియే కేలియే కదమ్మా కో అంటే కేలియే కదా కాబట్టి ఇక్కడ కేలియే కూడా అనొచ్చు ఉస్కో అన్నాం కదా ఉస్కే లియే అనొచ్చు ఆప్కే లియే అనొచ్చు తుమ్కే తుమ్కో అంటే అంటే తుమ్హారే లియే అని వస్తుంది అక్కడ కాబట్టి ఆ విధంగా మారుతాయి కాబట్టి ఇన్కో ఇస్కోకి ఇస్కో ఇస్కే లియే అనొచ్చు లేదా ఇన్కే లియే అనొచ్చు కాబట్టి ఆ విధంగా వస్తుందమ్మా నెక్స్ట్ ఇన్కా ఇన్కే ఇన్కి అని అనొచ్చు నెక్స్ట్ ఇస్పర్ ఇన్పర్ అమ్మా ఇన్పర్ ఇన్మే ఆ విధంగా మనం చెప్పచ్చు ఇదమ్మా మొత్తం మనకి పురుషవాచక సర్వనామాలు ఏవైతే ఉన్నాయో ఆ పురుషవాచక సర్వనామాలకి విభక్తి కారక చిహ్నాలు కలియటం వల్ల మరి ఏ విధంగా సర్వనామాలు ఏర్పడతాయి ఇవన్నీ కూడా సర్వనామాలే ఓకేనమ్మా ఇది అయితే ముఖ్యంగా మనకి ఈ నాలుగింటిలోంచి ఖచ్చితంగా బిట్ అడుగుతాడమ్మా ఇది లేకుండా పేపర్ ఉండదు అంటే ఉన్హోనే కైసే బనా హై అంటాడు ఉన్హోనే ఎలా వచ్చింది అంటే వే ప్లస్ నే అలాగే ఉన్కో లేదా ఉన్హే కైసే బనా హై వే ప్లస్ కో కలిపితే ఉన్కో లేదా ఉన్హే అనేది వచ్చిందని మనం చెప్పొచ్చమ్మా నెక్స్ట్ అలాగే హమారా ఎలా వచ్చింది హమ్ ప్లస్ కా హమారా అది ఆ విధంగా మనకి బిట్ అడిగే అవకాశం ఉంది కాబట్టి కర్తాకారక నే ప్రత్యయాలు అంటే కారక చిహ్నాలు కలిపితే విభక్తి ప్రత్యయాలను జోడించడం వలన మరి సర్వనామాలు ఏ విధంగా మార్పు జరుగుతాయి ఏ విధమైనటువంటి సర్వనామాలు ఏర్పడతాయి అనేది మనం ఈ టేబుల్ ద్వారా మనం చెప్పుకోవచ్చమ్మా ఓకేనా ఇదమ్మా పురుషవాచక సర్వనామం పురుషవాచక సర్వనామం నుండి ఏ విధంగా తయారవుతాయని అన్ని సర్వనామాలు ఎలా తయారవుతాయనేది మనం ఇలా చెప్పుకోవచ్చమ్మా ఓకేనా అర్థమైందమ్మా ఈ టేబుల్ మాత్రం ఖచ్చితంగా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి మీ మట్టుకు మీరు ఈ విధంగా రాయండమ్మా అన్నీ రాస్తే ఏమవుతుందంటే మీకు ఈజీగా ప్రాక్టీస్ అవుతుంది మరి ఇందులోంచి మరీ ముఖ్యంగా మనకి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇన్హోనే కైసే బనా హై అన్నాడు అనుకోండి అప్పుడు ఇన్హోనే ఇన్ అని రాగానే బహువచనం రావాలి ఇస్ అన్నాడు అనుకోండి ఏకవచనం రావాలి యహ ఏ వహ వే ఆ విధంగా చూసుకోవాల్సి ఉంటుందమ్మా ఓకేనా అర్థమైందా ఓకేనమ్మా మరి మిగతా సర్వనామాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామమ్మా ఓకేనా థ్యాంక్